ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ గారి ఇంటికి పోతే అంకుల్ ఆంటీని ఏమని పిలుస్తూ ఉంటాడు, ముద్దుగా ఏమో అంటాడు, ఆంటీ ఏమో ఏమండి అని వస్తుంది. ఈడ మనం చూస్తేనేమో భార్యాభర్తలుగా కలిసి కాపురం చేస్తున్నామనే కానీ ప్రేమగా పిలుపు లేదు కదా. అట్లా పిలుచుకుంటే బాగుండ్లా. అంతేనా? ఇంకేమైనా అనిపిస్తుందా అంటే చాలా అనిపిస్తూ ఉండదు. ఓ, ఏమనిపిస్తుందో చెప్పు. ఏముండదు, స్నానానికి పోతాండాను కదా, సోపెత్తుకున్న వట్ట వచ్చి నెత్తినని నీళ్లు పోసి వీపు రుద్దామనుకో, మన ఇంట్లో కూడా ఓ చిన్న సినిమా జరుగుతున్నట్టు ఉంటుంది. సినిమాల ప్రభావం బాగానే ఉంది నీ మీద. మరి హీరో హీరోయిన్లు అంటే అట్నే ఉంటారు కదా. అంటే ఇప్పుడు నువ్వు హీరోనా? నేను హీరోయిన్ కాకపోయినా నువ్వైతే హీరోయిన్ మాదిరి ఉంటావు కదా. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. తల స్నానం చేపించడాలు, వీపు రుద్దటాలు ఇలాంటివి రావు నాకు. తల పగలు కొట్టడం, వీపు చీరేయటం మాత్రం బాగా వచ్చు. చెప్పు, చీరేయమంటావా? ఏం పాపా, రొమాంటిక్గా ఒక్క డైలాగ్ కూడా రాదా పాపా నీకు? ఎప్పుడు చూడు సంపుతా చీరతా రక్కతా అని అంటావే గానీ ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడవా నువ్వు? నాకు ఇలాగే ప్రేమించడం వచ్చు. నచ్చితే చెప్పు, ప్రేమిస్తాను. వద్దులేమ్మ తల్లే, రేపు నెత్తురు కారుకుంటా నేనాడు తిరిగేది. ఫ్రెష్ అయ్యి వస్తా. అమ్మా అన్నపూర్ణమ్మ గారు, నమస్కారం అమ్మా. పంతులు గారు, మీరా? బాగుండారా? కూర్చోండి. ప్రసాదం తీసుకోండి అమ్మా. ఆ మీరు చెప్పినట్టుగానే ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం చేసి ప్రసాదం పంచుతున్నాం. ఎన్ని చేయించినా ప్రయోజనం ఏముండదు పంతులు గారు. ఆ దేవుడి మనసు కరక్కుండా పోతుండాది. ఇంట్లో ఉండే సమస్యలు రోజు రోజుకి పెరుగుతుండాయే కాని తగ్గడం లేదు. గ్రహచారం ప్రకారం కొన్ని దోషాలున్నాయమ్మా మీ ఇంట్లో. ఆ విషయమే తమతో మాట్లాడిపోదామని వచ్చాను. మరి ఆ దోషాలు పోవడానికి దారేమైనా ఉంటే చెప్పండి పంతులు గారు. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోయి ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఇంట్లో శాంతి పూజ జరిపించాలమ్మా. అట్నే జరిపిస్తాము. ఇల్లు బాగుంటాదంటే శాంతేంటి, హోమాలేంటి, మీరు ఏది చేయమన్నా కూడా చేస్తాము. ఏం చెయ్యాలో, ఎట్టా చెయ్యాలో చెప్పండి పంతులు గారు. కృష్ణంరాజు గారు దగ్గరుండి ఆయన ముగ్గురి కుమారుల చేత ఈ శాంతి పూజ జరిపించినట్టయితే మీకుండే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయమ్మా. నమస్కారం కృష్ణరాజు గారు. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. పంతులు గారు ప్రసాదం తెచ్చినారన్నా, తీసుకో. చెప్పండి పంతులు గారు. ఓ ఎన్నా, పంతులు గారు ఏం చెప్తుండారంటే ఇల్లంతా ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో నిండిపోయి ఉండాది కదా, అందుకే దానికి శాంతి పూజ జరిపిస్తే అవన్నీ పోతాయని చెప్తుండారు. అవునా? ఉన్న సమస్య గడప దాటింది కదమ్మా, ఇంకేం సమస్యలున్నాయి? అట్టని కాదులే అన్నా, ఓ తూరి పూజ జరిపించినామంటే మంచిది కదా. సరే, నీ కోరిక ప్రకారం అలాగే జరిపిద్దాం. కాకపోతే నువ్వే దగ్గరుండి పిల్లల చేత పూజ జరిపించాలని పంతులు గారు చెప్తుండారు. నేను దగ్గరుండి జరిపించాలా?
అవునయ్యా, మీ చేతుల మీదుగా ఈ పూజ జరిపించినట్టయితే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. సరే పూజారి గారు, మీరింతగా చెప్తున్నారు కదా, అలాగే కానివ్వండి. ఆ, ఆ, అదే అన్నా, పంతులు గారు ఆ, ముగ్గురు పిల్లలతో జరిపించాలంటుండారు. చిరుగాడిని ఎందుకమ్మా వాడి పేరెత్తి ప్రతిసారి నాతో తిట్టించుకుంటావు? నేను వద్దనుకున్న వాడిని ఎందుకు కావాలని కోరుకుంటున్నావు? ఇంట్లో సమస్యలున్నాయి, తీరిపోవాలంటే నేను కూర్చుంటాను, లేదా నాకున్న 2 కొడుకులు కూర్చుంటారు. వాడసలు నాకు లేడు. అర్థమవుతుందా నీకు? అలా పూజ జరిపిద్దాం అంటే జరిపిద్దాం, లేదంటే పూజ జరిపించాల్సిన అవసరం లేదు. అయ్యా, తమరలా కోప్పడితే ఎవరు మాత్రం ఏం మాట్లాడగలరు? అన్నపూర్ణమ్మ గారు చెప్పింది కూడా నిజమే. ఉన్న బిడ్డ లేడని మీరనుకోవచ్చు, కానీ పూజ అనేది జరిపించేటప్పుడు వారసులతో కలిసి కూర్చునే జరిపించాలి. వాడి విషయం మీకు తెలియదు పూజారి గారు. వాడి గురించి ఈ ఇంట్లో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అయ్యా, తమరికి చెప్పేంతటి వాణ్ణి కాదు. పిల్లలు తప్పు చేస్తారు, పెద్దవాళ్ళు ఉండేది ఆ తప్పులు సరిదిద్దడానికే కదా. మనం తీసుకునే నిర్ణయాలు, మన ఆవేశాలు వాళ్ళని మార్చేలా ఉండాలే కానీ బాధ పెట్టేలా ఉంటే ఎలా చెప్పండి? దయచేసి ఈ పూజ జరిపించండి, అన్నీ సర్దుకుంటాయి. వాడి విషయంలో నా నిర్ణయం మారదు పంతులు గారు. ఓయన్నా, వాడి మీద నీకెందుకంత కోపమో? బాధ్యతగా లేడు, అల్లరి చిల్లరగా తిరుగుతుండాడు అనే కదా. అదే నువ్వు చెప్పిన మాటంతా వింటూ వాడు బాధ్యతగా ఉంటే ఈ పొద్దు నువ్వు విట్టా వాడు నా కొడుకు కాదు అనేటోడివి కాదు కదా. ఏంటి అన్నపూర్ణ, ఏం తెలియనట్టు మాట్లాడతావు? ఎన్నేళ్ళు ఎదురు చూశాను, ఈసారి మారతాడేమో ఈసారి మారతాడేమోనని. మారాడా?